వెల్కమ్ టు సాయి కిచెన్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వచ్చేయండి, ఈరోజు సాంబార్ చేసేద్దాం. చూసేద్దరు. సాంబార్లోకి కావాల్సినవి సొరకాయ, టమాటా, బెండకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర లాస్ట్లో వేద్దాం. ఇవి ఇప్పుడు మనం బాయిల్ చేద్దాం, ఉడకపెట్టాలండి. ఇవి చూపిస్తాను. చూడండి, రుచికి సరిపడా ఉప్పు, ఒక గ్లాసు నీళ్ళు, కొంచెం పసుపు వేసా. దీన్ని తిప్పేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడికిపోయిందండి. వంకాయలు కూడా వేసేసాను, చూపించలేదు మీకు. వంకాయలు కూడా వేసేసానండి. ఉడికిపోయినాయండి కూరగాయలన్నీ. ఇప్పుడు పప్పు మెదిపేసి చింతపండు పులుసు పప్పు కూడా వేసేద్దాం. ఇదిగోండి పప్పు ఇప్పుడే ఒక 3 విజిల్లు వేపించాను. దీంట్లో చింతపండు పులుసు కలిపేసి వేసేద్దాం. కారం కూడా వేయాలండి, చూపిస్తాను. కారం వేసానండి. చింతపండు పులుసు రుబ్బిన పప్పు కూడా వేసేద్దాం దీంట్లో. ఇవ్వండి, ఇప్పుడే ఇది పిసికాను చింతపండు. 2 నిమ్మ సైజు అంత చింతపండు అండి, 2 నిమ్మకాయల సైజు అంత చింతపండు రసం ఇది. ఇవ్వండి, రసం తీసాను కదా, పప్పు చింతపండు పులుసు కలిపేశాను. ఇది ఇప్పుడు కూరగాయల్లో పోసేద్దాం. ఇవ్వండి, పోసేసాను కూరగాయల్లో. ఇది ఒక 2 ఉడుకులు వస్తే తాలింపు వేసేస్తాను. చూసేయండి, కలిపేశాను. ఒక 2 ఉడుకులు వస్తే తాలింపు వేసేద్దాం. లాస్ట్లో కొత్తిమీర కూడా వేద్దాం. కొత్తిమీర కూడా వేసానండి, మరగడానికి వస్తుంది. బాగా మరిగిద్దాం. మరుగుతుందండి సాంబారు, బాగా మరగాలి. ఇంకా కొంచెం మరిగితే దీన్ని తాలింపు వేసేద్దాం. ఒక్క 10 నిమిషాలు మరిగితే చాలు. బాగా చూడండి, అయిపోయిందండి సాంబారు, మరిగిపోయింది. దీన్ని మనం ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం. తాలింపు కూడా చేసేసాను. అయిపోయిందండి తాలింపు కూడా. ఈరోజు లంచ్ అయితే ఇదేనండి. సాంబారు, అప్పడాలు, వైట్ రైస్. ఈరోజు లంచ్ ఇదేనండి. అంతేనండి. మళ్ళీ రేపు కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.